శ్రీలలిత వాళ్ళ ఇంటికి రావటం జరిగింది. అలాగే మన సీతారాం అయితే ఈరోజు వాళ్ళ ఇంటికి రావడం సందర్భం ఏంటంటే, నరేంద్ర మోడీ గారి యొక్క 12 ఏళ్ల పరిపాలన సందర్భంగా ప్రముఖుల ఇంటికెళ్ళి వాళ్ళకి నరేంద్ర మోడీ గారు ఈ 12 సంవత్సరాల్లో ఏ ఏ కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా వాళ్ళకి అందించడం. ఆ విధంగా ఇవాళ ప్రహ్లాద్ జోషి గారి పర్యటనలో భాగంగా 5 ప్రముఖులు కలిసి ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా ఉదయం ఒక ముగ్గురు కలవటం జరిగింది. ఇప్పుడు ఈవిడ శ్రీలలిత గారి దగ్గర రావడం జరిగింది. ఆవిడకి ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఆవిడ యొక్క మన ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి పైన అద్భుత గానం చేసింది. ఆ అద్భుత గానానికి స్వయంగా ప్రధానమంత్రి గారు పరవశించి ఆయన యొక్క సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం జరిగింది. దేవి నవరాత్రుల సందర్భంగా ఒక తెలుగు పాటని, అలాగే మన విజయవాడ కనకదుర్గ అమ్మవారికి సంబంధించిన ఏదైతే లీలా కటాక్షం ఉందో దానంతా కూడా అద్భుతంగా ఆవిడ గానామృతం ద్వారా అందించడం జరిగింది. దాన్ని ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశారో దేశవ్యాప్తంగా దాన్ని పెద్ద చర్చకు దారితీసింది. కనుక అటువంటి అదృష్టవంతురాలు, అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అదృష్టం. అంటే అమ్మవారి గురించి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో పెట్టడం. అటువంటి సందర్భంలో వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, కలవడం జరిగింది. ఆ పాట కూడా వెళ్ళడం జరిగింది. ప్రహ్లాద్ జోషి గారు ప్రత్యేకంగా చాలా అభినందించారు. ఆయన కూడా సంగీత ప్రేమికుడు. ధార్వాడ్ హుబ్లీ ఏరియాలో సంగీతోత్సవాలు జరుగుతాయి. అనేక రకాల విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. కనుక మరొకసారి ఆవిడకి ఈ 12 years సందర్భంగా బుక్స్ అందజేయాలి.